నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వీణాపాణి వేదవాణి మనకు అందించిన వారు శ్రీగిరి పద్మావతి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి వసంత పంచమిగా భాసిల్లుతోంది. సరస్వతీదేవి సకల విద్యలకు అధిష్టాన దేవతగా అవతరించిన రోజుది. మాఘమాసం ప్రకృతిపరమైన చైతన్య ప్రకాశానికి, సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీకలు కాబట్టి వీటి కలయిక మనిషి సంపూర్ణ పరిపక్వతకు, ప్రగతికి సంకేతమైన వసంత పంచమి అయింది. శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి సరస్వతీమాత మూల మంత్రాన్ని ఈనాడే ఉపదేశించాడని ప్రతీతి. కాలచంద్రిక ప్రకారం ఈ మాఘమాసం జ్ఞానదీపిక. ప్రకృతిలోని జీవకళకు ప్రతిరూపంగా సరస్వతీదేవిని కాళిదాసు కీర్తించాడు. బెంగాల్లో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు శ్రీపంచమి పేరిట సరస్వతీ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. సరహ్ అనే శబ్దానికి కాంతి, జ్ఞానమనే అర్థాలున్నాయి. అక్షరానికి, ప్రకృతి జ్ఞానానికి సరస్వతీమాత ఆకృతి. వేద విజ్ఞానానికి మాతృక. ఆమె వీణాపాణి, వేదవాణి, లౌకిక అలౌకిక విద్యా ప్రదాయిని. వ్యాస భగవానుడితో అపార సాహిత్యాన్ని రాయించిన మాతృమూర్తి. ఎందరెందరికూ అనంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన భగవతి. సరస్వతీ రూపం అహింసకు ప్రతిరూపం. ఆమె ధరించే తెల్లటి వస్త్రాలు శాంతికి చిహ్నాలు. ఆయుధాలు కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాన్ని పట్టుకొని ఉండడం భారతి ప్రత్యేకత. సకల విద్యా అనుగ్రహ ప్రదాయని వాగ్దేవి. మనిషి స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో బాసిల్లడానికి తోడ్పడే విద్యను ఆమె ప్రసాదిస్తుంది. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. లోతుగా విశ్లేషిస్తే జ్ఞానం, విజ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ఉండాలే కానీ బాహ్య ఆర్భాటాల కోసం ప్రదర్శించకూడదు అనే సందేశం మానవాళికి ఇస్తోంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితాః అంటూ చండీ సప్తశతి సరస్వతీమాత సర్వశక్తులను అభివర్ణిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ స్వాధీనంలో ఉన్న సర్వ కళలు, శక్తుల్ని అన్నింటినీ వసంత పంచమి నాడే ఆమెకు అనుగ్రహించారని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తుంది. వేదవ్యాసుల వారు గోదావరి తీరంలో సరస్వతీమాతను ఇసుకతో ప్రతిష్ఠించి అర్చన చేశారు. వ్యాస మహర్షి వల్ల ఆవిర్భవించిన క్షేత్రం వ్యాసర కాలక్రమంలో బాసరగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ పంచమి రోజున సరస్వతి ఆరాధన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం విశేషంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. సరస్వతీదేవిని గ్రీకులు, రోమన్లు జ్ఞానదేవతగా కొలిచినట్లు ఆధారాలు ఉన్నాయి. జపనీయుల జ్ఞానదేవత పేరు బెంజైంటెన్. కొన్ని ప్రాంతాల్లో బౌద్ధులు ఆమెను వజ్ర సరస్వతి, వజ్ర శారద, మంజుశ్రీ వంటి పేర్లతో పూజిస్తారు. జైనులు ఆమెను షోడశ విద్యా ప్రదాయనిగా ఆరాధిస్తారు. జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ పంచమి నాడు శక్తి కొలది పూజించి ఆమె అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలన్నది భక్తుల ఆకాంక్ష. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.